వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే సూచనలు కనిపించడం లేదు. ముందుగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు తర్వాత వివిధ నేరారోపణలకు గాను 8 కేసులు పెట్టారు. దీంతో అరెస్టైన మొదటి కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ వేరే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా మరో 2 కేసులు బుక్ అయ్యాయి. నకిలీ పట్టాల కేసులో వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది నూజివీడు కోర్టు. దీంతో ఈ నెల 29 వరకు ఆయన రిమాండ్లో ఉండనున్నారు. దీంతో పాటు గన్నవరం పోలీస్ స్టేషన్లో వంశీకి నిన్న మరో కేసు ఎదురైంది. గన్నవరంలో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని మైనింగ్ ఏడీ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తరచూ కోర్టుల చుట్టూ విచారణలకు తిరుగుతూ ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. గత 93 రోజులుగా జైలు గోడల మధ్య కుంగి కృషించిపోతున్నారు వల్లభనేని. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడు కోర్టుకు హాజరై బయటకు వచ్చిన సమయంలో ఆయన్ని చూసి జనం గుర్తుపట్టలేకపోయారు. సన్నగా అవడమే కాకుండా బాగా దగ్గు వస్తుండటంతో మూతికి కచీఫ్ అడ్డు పెట్టుకుని నడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక పూర్తిగా నెరసిన జుట్టు రావడంతో వల్లభనేని వంశీని గుర్తుపట్టే పరిస్థితిలో లేరు. వంశీ ఆరోగ్యం పాడైందన్నారు ఆయన భార్య పంకజశ్రీ. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉందని చెప్పారామె. వంశీపై నమోదైన మరో కేసులో వాదనలు వినిపించారు లాయర్ విక్రమ్ కుమార్. గతంలో తొలగించిన కేసును ఇప్పుడు అక్రమంగా బనాయించారని చెప్పారు. దీనిపై బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని, ఆయన ఆరోగ్యం బాగోలేనందున ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కూడా కోర్టు అనుమతించిందని చెప్పారు లాయర్. హెల్త్ చాలా డిటీరియరేట్ అయిపోయింది. వెయిట్ లాస్ ఉంది బాగా. అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు. సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం. ఆ పీటీ వారెంట్లు అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి. ఇప్పుడు ఇదైతే 100% తప్పుడు కేసే, గతంలో తీసేసిన కేసే. మళ్ళీ ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు. దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ పిటిషన్స్ అన్ని వేసి ఇంటర్మ్ బెయిల్ కూడా రేపిస్తారు. ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు. ఆయన్ని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు. ప్రస్తుతానికి వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఎన్నికల సమయంలో గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడి, ఓఎస్సీ వర్గానికి చెందిన యువకుడిని కిడ్నాప్ చేశారనే కేసుల్లో ఆయన్ను ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అటుపై జైల్లో పెట్టారు. ఇక్కడి వరకు అందరికీ తెలిసిందే. అయితే మొదటి కేసులో కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కానీ వంశీని వేరే కేసులు చిక్కు ముళ్ళు వదలడం లేదు. దీంతో ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని ఓవైపు వైసీపీ నేతలు మదన పడుతుంటే టీడీపీ నేతలు తగిన శాస్తే జరిగిందంటున్నారు.